వెల్కమ్ టు saksheducation.com. సాధించాలనే పట్టుదల కసి ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని నిరూపించాడు సుదర్శన్. ఒక సాధారణ కానిస్టేబుల్గా ఉంటూ అలాగే పిహెచ్డి చేసి పిహెచ్డి తర్వాత కూడా జైలు ఉద్యోగాన్ని సాధించాడు. సో ఈ నేపథ్యంలో సుదర్శన్ యొక్క సక్సెస్ జర్నీ ఎలా సాగింది, ప్రిపరేషన్ ఎలా సాగించాడు, కుటుంబ నేపథ్యం ఏదేంటి మొదలైన విషయాలపైన సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. సార్, ముందుగా మీరు జైలు ఉద్యోగం సాధించిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? సార్, మా కుటుంబ నేపథ్యం వచ్చేసి మేము ముగ్గురు అన్నదమ్ములం సార్. అమ్మ పేరు జంగమ్మ, నాన్న పేరు పరమయ్య. మా చెవిల మండల పరిధిలోని అంతారం గ్రామం సార్, రంగారెడ్డి జిల్లా. మాది చాలా నిరుపేద కుటుంబం సార్. చాలి చదివిన కుటుంబం నుంచి అమ్మ నాన్న కష్టపడితే రూపురేపు దగ్గరేసి పోగు చేసి మాకు చదివించారు సార్. నేను మా అమ్మ నాన్నకి చిన్న కొడుకును సార్. చిన్న కొడుకు అయినప్పుడు కూడా నాకు ఎలాంటి కష్టం పెట్టకుండా చదువుకుంటే వీడి జీవితం మారుతుంది, వీడు 10 మందికి ఆదర్శంగా నిలవాలి, స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా కష్టపడి చదివించారు సార్. ఇవాళ ఇక్కడ స్థాయికి ఎదిగాయంటే వాళ్ళ సంకల్ప బలము, వాళ్ళ యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క కృషి నా మీద చాలా ఉంది సార్. వాళ్ళ ప్రభావం కూడా అంతకంటే ఎక్కువ ఉంది సార్. ఓకే సార్, మీ ఎడ్యుకేషన్ అంటే మీరు పేదరిక కుటుంబం నుంచి వచ్చారు కదా, సో ఎడ్యుకేషన్ ఎలా సాగింది సార్ మీరు? సార్, నాది డిగ్రీ వచ్చేసి వికారాబాద్లో విశ్వభారతి డిగ్రీ కాలేజీలో అయిపోయింది సార్. ఆ తర్వాత కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల, ఆర్థికంగా అంత బలంగా లేకపోవడం వల్ల మా చిన్నన్నయ్య సుధాకర్ అయిన ప్రైవేట్లో ఉద్యోగం చేసి చదివించారు సార్. అతను వికారాబాద్ చుట్టుపక్కల ఒక రిసార్ట్లో పనిచేస్తూ నన్ను పీజీ చదివించేందుకు నిజామాబాద్కి పంపారు సార్. ఉస్మానియా యూనివర్సిటీ రాసిన ఎంట్రన్స్ టెస్ట్లో నాకు 96 ర్యాంక్ వచ్చింది సార్. ఆ క్రమంలో నేను నిజామాబాద్కి వెళ్ళి తెలంగాణ యూనివర్సిటీలో చదువుకున్నాను సార్. పీజీ చేస్తున్న క్రమంలో ఏదైనా సాధించాలి, నా యొక్క నిరుపేద కుటుంబం ఇక్కడితో అయిపోవద్దు, నా పేదరికం, నా యొక్క ఈ అంతా కూడా ఇక్కడితో అయిపోవద్దనే లక్ష్యంతో మా పెద్దన్నయ్య నన్ను కానిస్టేబుల్ జాబ్కి అప్లికేషన్ పెట్టమన్నారు సార్. దాని తర్వాత నేను పీజీ చేస్తున్నాను, కానిస్టేబుల్ జాబ్ ఎలా చేయాలి అని నాకు మనసు ఒప్పుకోకపోతే మా పెద్దన్నయ్య సుదర్శన్ ఎలాగైనా మన కుటుంబం స్థితి బాగలేదు, ఖచ్చితంగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలని చెప్పారు సార్. దాంతో ఆ జాబ్కి అప్లికేషన్ పెట్టాను. ఆ రకంగా జాబ్ వచ్చింది సార్. సార్, మళ్ళీ మీరు పోలీస్ ఉద్యోగం, కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ మళ్ళీ మీరు పిహెచ్డి ఎలా చేశారు సార్ అది? సార్, నాదొక విలక్షణమైన ప్రయాణం సార్. 2017లో నాకు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వచ్చిన తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డికి వెళ్ళాను సార్. అయితే ఇంతకంటే ముందు నాకు ఎంఏ అయిపోయిన వెంటనే నాకు జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్ ఎగ్జామ్లో నాకు టాప్ 10 ర్యాంక్ వచ్చింది సార్. అది నాకు మంచి బూస్ట్ ఇచ్చింది సార్. జాతీయ స్థాయిలో ఒక 30,000 మంది రాసిన పరీక్షలో నేను టాప్ 10లో ఉండడం వల్ల 2016లోనే నాకు నెలకి 30,000 ఫెలోషిప్ వచ్చేది సార్. దాని తర్వాత కానిస్టేబుల్ జాబ్కి వెళ్ళాలన్న అయిష్టంతో వెళ్ళలేకపోయాను. వెంటనే మా ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ గారు, గుమ్మన గారి బాల శ్రీనివాసమూర్తి గారు, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి సార్ గారు ఫోన్ చేసి, సుదర్శన్, ఇక్కడితో ఆగిపోతే జీవితంలో ఫుల్ స్టాప్ ఉంటుంది సుదర్శన్, నీకు సాధించే సత్తా ఉంటే, ఇంకా నీకు ఎదిగిన పట్టుదల ఉంటే ఉద్యోగం చేస్తూ చదవచ్చమ్మా, అటు వెళ్ళా అని చెప్పారు సార్. దాని తర్వాత ట్రైనింగ్ చేస్తూనే 2017 డిసెంబర్లో ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి జాయిన్ అయ్యాను సార్. ఆ తర్వాత పిహెచ్డి చేస్తూనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను సార్. 2020 సంవత్సరంలో మా కుటుంబానికి చాలా ఆర్థిక పరిస్థితి ఎదురైంది. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల నేను ఉద్యోగం చేస్తూనే చాలని డబ్బుతోటి కుటుంబాన్ని పోషించుకోలేక, నా వ్యక్తిగత అవసరాలు తీర్చుకోలేక, డబ్బు కావాలనే ఉద్దేశంతో నేను ర్యాపిడో రైడర్ కూడా పనిచేశాను సార్. ఒక నెల రోజులు ర్యాపిడో రైడర్ పనిచేయడం వల్ల నాకు ఆ నెల 30,000 జీతంలా వచ్చింది సార్. సార్, ఇప్పుడు మీరు ర్యాపిడో చేశారు అన్నారు, అట్ ద సేమ్ టైం కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నారు. సో ఇవన్నీ చేసినప్పుడు మీ ఉన్నతాధికారులు మీకు ఎలా సపోర్ట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో? సార్, నా ఈ ప్రయాణంలో మా అధికారుల యొక్క తోడ్పాటు, ప్రోత్సాహం చాలా అనన్య సామాన్యమైంది సార్. నేను ఏ పని చేసినా కూడా, సుదర్శన్, నీలో ప్రత్యేక శక్తి ఉంది, నువ్వు అందరికంటే ప్రత్యేకంగా ఆలోచిస్తున్నావు, నువ్వేం మాట్లాడినా, నువ్వేం రాసినా అందరికంటే చాలా విలక్షణంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడితో ఆగిపోవద్దు, నీకు ఎంత కష్టమైన సరే ఉద్యోగం చేస్తూ సాధించాల్సిందే సాధించని చెప్పారు సార్. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా డ్యూటీస్ చేస్తూనే కూడా తెల్లవారు నాకు సార్ వాళ్ళు కొంత నేను రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు కొంత డ్యూటీస్ అట్లా చూస్తూ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. నేను పిహెచ్డి చేసిన క్రమంలో సమాచార సేకరణ కోసం రాజమండ్రికి, విశాఖపట్నంకి, విజయనగరం వెళ్ళాను సార్. నేను లీవ్లో ఉన్న తర్వాత అక్కడ వెళ్ళాక నాకు సమాచార సేకరణ కోసం నాకు ఆ రోజు సరిపోకపోతే మా అడిషనల్ డీసీపీ సార్ గారు, సుదర్శన్, వెళ్ళావు కదా, నువ్వు విత్ఇన్ పాసిబుల్లో సాధ్యమైనంత తొందరలో నువ్వు సమాచారం సేకరించి మళ్ళీ డ్యూటీలో చేరని చెప్పారు సార్. ఇలా ఒక ఆర్ఐ సార్ నుంచి ఒక ఏసీపీ సార్, ఏడీసీపీ సార్ వరకు నా ఈ సక్సెస్లో చాలా మటుకు వాళ్ళ ప్రమేయం ఉంది సార్. నేను అందుకు చాలా సంతోషపడుతున్నాను.
సార్ ముందుగా మీరు ఈ స్కూల్ జర్నీ కానీ కాలేజ్ జర్నీ కానీ పిహెచ్డి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎంతో మందిని మీ జర్నీలో చూసుంటారు. సో ఓవరాల్గా మీ జీవితంలో స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరు సార్? సార్, నా తరంలో నేను చూసిన అతి సామాన్యమైన అసామాన్యులు మా ప్రొఫెసర్లు సార్. ప్రొఫెసర్ గుమ్మన గారి బాలశ్రీనివాసమూర్తి గారు, ప్రొఫెసర్ సాగి కమలాకర్ శర్మ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ చక్రవర్తి గారు నా జీవితానికి ఒక పునాది వేశారు సార్. నా ఆలోచన శక్తి సార్ వాళ్ళకి ఎలా అర్థమయ్యిందో, నా రాసే రచన రీతి వాళ్ళకి ఎలా అర్థమైందో కానీ నాలో ఒక ప్రత్యేకమైన కోణం చూశారు సార్. సుదర్శన్, నీలో ప్రత్యేకమైన ఒక శక్తి ఉంది సుదర్శన్, నువ్వు ఇక్కడితో ఆగిపోవద్దు. నువ్వు వచ్చిన కుటుంబ నేపథ్యం ఎలా ఉన్నా కానీ ఇక్కడితో ఆగిపోతే నీ జీవితంలో ఫుల్ స్టాప్ ఉంటుంది, ఆగిపోతే ఉద్దేశంతో నాకు చాలా ప్రోత్సహించారు సార్ వాళ్ళు. నా పిహెచ్డి చేసిన క్రమంలో డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి సార్ గారు నేను చేయాల్సిన వర్క్ గురించి సార్ ప్రత్యేకంగా తపన పడి, సార్కి ఎక్కడైనా ఏ చిన్న విషయం తెలిసినా, ఏ సమాచారం తెలిసినా సార్ వెంటనే నాకు ఫోన్ చేసి నాకు ప్రోత్సహించారు సార్. మా ప్రొఫెసర్ గుమ్మన గారి బాలశ్రీనివాసమూర్తి గారు చనిపోయారు సార్. వాళ్ళు నాకు ఇచ్చిన ప్రోత్సాహం చాలా గొప్పది సార్. నాలో రచనా శక్తిని మేల్కొల్పింది వాళ్ళే, నాలో ఈ ఆలోచన శక్తిని మేల్కొల్పింది వాళ్ళే. ఆ తర్వాత నా పిహెచ్డి పర్యవేక్షకులు సాగి కమలాకర్ శర్మ గారు. నేను ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూ అంతకంటే ముందు నేను సాధించిన జూనియర్ ఫెలోషిప్ని ఈ రెండు నాకు వచ్చాయని సార్కి చెప్పడంతో, సుదర్శన్, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి రెండు రకాలుగా నగదును ఆశించకూడదు, చేస్తే పిహెచ్డి చేయి, లేదంటే ఉద్యోగం చేయనాయన అని చెప్పారు సార్. నాకు ఆ రోజు సార్ చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఫెలోషిప్ వస్తే 5 ఏళ్ళే ఉంటుంది, ఉద్యోగం ఉంటే జీవితకాలం ఉంటుంది ఒక ఉద్దేశంతో నేను ఫెలోషిప్ని తృణప్రాయంగా వదిలేసి ఉద్యోగం వైపు వచ్చాను సార్. నన్ను ఏనాడు సార్ ఇబ్బంది పెట్టకుండా, సుదర్శన్, నీలో ఏదో శక్తి ఉందయ్యా, నేను ఏది అడగకముందే నువ్వే వచ్చి ప్రతి విషయం చెప్తున్నావు, సమాచార సేకరణ కానీ, అధ్యాయాల విభజన కానీ, ఆ రాసే విధానం కానీ, నేను ఎవరిని అడిగినా నాకు వారు చెప్పని సమక్షంలో కూడా నువ్వు వచ్చి చెప్తున్నావు, నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయను, నువ్వు చేసుకుంటూ వెళ్ళి అని చెప్పారు సార్. అలా ఈ ప్రయాణం సాగింది సార్. సార్, మీకు జైలు ఉద్యోగం రాగానే మీకు ఏమనిపించింది? ఒక కానిస్టేబుల్ వచ్చేసి ఒక ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ స్థాయికి వచ్చారు, అది గెజిటెడ్ హోదాకు వచ్చారు. సో అప్పుడు ఏమని అనిపించింది సార్ మీకు? సార్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి సాధించిన కానిస్టేబుల్ జాబ్ చేస్తూనే ఒక గ్రూప్ 1 స్థాయి అధిక ఉద్యోగమైనటువంటి గెజిటెడ్ పోస్ట్ సాధించిన తర్వాత నాకు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినంత సంతోషం వేసింది సార్. నా దృష్టిలో ఇది ఒక మెమొరబుల్ అచీవ్మెంట్ సార్. ఒక ఐఏఎస్ లాంటి ఉద్యోగం సార్ నా దృష్టిలో ఇది. ఎందుకంటే నేను వచ్చిన కుటుంబ నేపథ్యం, నా ప్రయాణం, నేను సాధించిన ఉద్యోగానికి ఎక్కడ సంబంధం లేదు సార్. అయినా కూడా నన్ను నడిపించిన నా కుటుంబీకులు కానీ, నా కొలీగ్స్ కానీ, అతి ప్రధానంగా మా అధికారులు కానీ, మా ప్రొఫెసర్లు, నా మిత్రులు నా ఈ ఉద్యోగ లక్ష్య సాధనలో చాలా సహకరించారు సార్. ఒక మాటలో చెప్పాలంటే నేను ఒక ప్రపంచ ఛాంపియన్ లాగా భావిస్తాను సార్. జైల్లో ఎక్కువ మందికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, దాని సిలబస్ గురించి తెలియదు, బుక్కుల గురించి తెలియదు. ముందుగా సిలబస్ ఎలా ఉంటుంది చెప్పండి సార్ దానికి జైల్లో? సార్, సిలబస్ ప్రాచీన సాహిత్యం నన్నయ్య నుంచి మొదలుకొని ఆధునిక కాలంలో సినారె గారి వరకు, ఆ తదనంతరం వచ్చిన చిన్న చిన్న ప్రక్రియల వరకు సిలబస్ ఉంటుంది సార్. ఈ మధ్యకాలంలో 11వ శతాబ్దం, 12వ శతాబ్దం ఆ కాలక్రమంలో కవులు, శ్రీనాథ యుగం, ప్రబంధ యుగం, దక్షిణాంతర కాలయుగం, ఈ ఆధునిక సాహిత్యం, ఇదంతా ఒక రకమైనటువంటి భిన్నమైన సిలబస్ సార్. ఇది తెలుగు సాహిత్యం విషయానికి వస్తే దీంట్లో భాష సాహిత్యం ఉంటుంది, అలంకార శాస్త్ర చరిత్ర ఉంటుంది, ప్రధానంగా జానపదం ఉంటుంది. ఇదంతా సబ్జెక్ట్ విషయం సార్. ఇంకో పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ సార్. జనరల్ స్టడీస్లో మనకు సహజంగా జాగ్రఫీ, పొలిటికల్, హిస్టరీ, కెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయి సార్. అయితే నేను నా ప్రయాణంలో ఉద్యోగం చేస్తూనే ప్రతిరోజు సార్ చాలా తక్కువలో నేను ఒక 4 గంటలు చదివాను సార్. ఉద్యోగంలో ఉంటూనే చాలామంది మిత్రులు వాళ్ళ మొబైళ్ళలో సినిమాలు చూస్తుండేవాళ్ళు, ఇంటర్వ్యూస్ చూస్తుండేవాళ్ళు, సాంగ్స్ వినేవారు. కానీ నేను మాత్రం నా లక్ష్యాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ నేను సాధించాల్సింది ఇంకేదో ఉంది అన్న ఒక పట్టుదలతోటి నేను జైలు ఎస్కాట్కి వెళ్ళినా, రోడ్డు పైన బందోబస్తులో ఉన్నా, 10 మందిలో ఏదో ఒక డ్యూటీ చేస్తున్నా కూడా నేను ఒక చెవిలో ఒక ఇయర్ బడ్స్ పెట్టుకొని ఒక ఇంటర్వ్యూ వినేవాడిని, ఒక క్లాస్ ఆన్లైన్ వినేవాడిని, లేదంటే కొంచెం సమయం దొరికితే కూర్చొని సాఫ్ట్ కాపీస్ పీడిఎఫ్ చదివేవాడిని సార్. అంటే సార్, మన ఈ ప్రయాణంలో ఎక్కడ కూడా అలసత్వం ఉండకూడదు, నీరసించిపోతే మన జీవితం ఉండదు అని నాకు నేను మోటివేట్ చేసుకున్నాను సార్. సార్, నాకు
ఈ ప్రయాణంలో సార్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి పాట రాశారు సార్. ఆ పాటలో ఒక వాక్యం సార్, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బతుకు అంటే నిత్య ఘర్షణ, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అనే ఈ వాక్యాలు సార్ నాలో నన్ను నిద్రలేపాయి సార్. నువ్వు సాధించాల్సింది ఇంకేదో ఉంది సుదర్శన్, ఇక్కడితో ఆగిపోతే జీవితం శూన్యం ఏమి లేదు అని ఇలాంటి సినారే గారి పాటలు, సిరివెన్నెల గారి పాటలు నాకు చాలా మేలుకొల్పాయి సార్. సినారే గారు కూడా ఒక మాట అంటారు సార్, మనిషికి ప్రతిభ ఉంటే ఏమి లాభం, దాన్ని వాడితేనే కదా నువ్వు ముందుకెళ్తావు అని చెప్పారు సార్. చేదకుంటే చేదబావి చెడిపోతుంది, వాడకుంటే ప్రతిభకున్న వడిపోతుంది అని సినారే గారు రాశారు సార్. ఇటు సినారే గారు, అటు సిరివెన్నెల గారు నా ఈ ప్రయాణంలో నాకు మోటివేట్ చేశారు సార్ పరోక్షంగా. అందుకని ఇది ఒక విలక్షణమైన ప్రయాణంగా నేను భావిస్తాను సార్. సార్ మీ ఇష్టమైన కవులు సార్? సార్ నా ఇష్టమైన కవులు బుచ్చిబాబు గారు, త్రిపురనేని గోపిచంద్ గారు, కాలాతీత వ్యక్తుల రచయిత శ్రీదేవి గారు. అంటే సార్ ఈ రచయితలతో పాటే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన శైలిని తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన, నాలో ఒక తార్కిక శక్తిని, ఒక తార్కిక ఆలోచనను, ఒక తాత్విక భావాన్ని మేల్కొల్పింది మాత్రం ప్రధానంగా వీళ్ళు సార్. కనుక ఒక వ్యక్తికి ప్రశ్న ఎలా ఉంటుంది అని నేర్పిన త్రిపురనేని గోపిచంద్ గారికి తన తండ్రి ప్రశ్న నేర్పారు సార్. గోపిచంద్ గారి నవల నన్ను అత్యంత చాలా ప్రభావితం చేసింది సార్. అలా సార్. సార్ మీరు ఇన్ని లక్ష్యాలు చేరుకున్నారు, ఇంతటితో ఫుల్ స్టాప్ ఉంటుందా? భవిష్యత్తులో అంతిమ లక్ష్యాలు ఇంకేమైనా ఉన్నాయా? సార్ మనిషి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత నాకు ఇది చాలు అనుకుంటే అక్కడికి మనం ఆగిపోతాం సార్. ఎదగాలన్న సంకల్పం ఉంటే ఎవరిష్టైనా ఎక్కొచ్చు సార్. కనుక నా యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యం ప్రజాసేవ చేయడం సార్. అంటే రాజకీయ నాయకునిలాగా కాదు సార్, ఒక సాహితీవేత్తగా నా రచన 10 మందికి చేరాలి సార్. నేను మాట్లాడే మాట, నేను రాసే రాత, నేను పాడబోయే పాట ఏదైనా ప్రజలకు చేరు కావాలి సార్. మన ఈ సమాజంలో ఇంకా చాలామంది నాలాంటి నిరుపేద వాళ్ళు మారుమూల పల్లెల్లో ఉంటూ వాళ్ళు అక్షరానికి దూరంగా ఉన్నారు సార్. వాళ్ళందరినీ నాకున్నటువంటి నా పరిమితి స్థితిలో నేను ఎంతో కొంత చదివించుకుంటూ ముందుకెళ్తాను సార్. ఏదో ఒక రూపంలో నేను ప్రజాసేవ చేస్తాను సార్. సార్ మీరు ఇప్పుడు కవితలు పాటలు అన్నారు, మీరు సొంతంగా కవితలు కానీ పాటలు రాసినవి ఏమైనా ఉన్నాయా సార్? సార్ నేను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కాలంలో మా సిపి గారు, సజ్జనర్ సార్ గారు కళా బృందం పెట్టారు సార్. అంటే ప్రజలని పలు రకాల కేసుల నుంచి, పలు రకాల సెక్షన్ల నుంచి వాళ్ళకి అవగాహన కల్పించాలంటే ఒక కళా బృందం తక్షణమే అవసరమని భావించి పెట్టారు సార్. నేను దాంట్లో సృజనాత్మక రచయితని పనిచేశాను సార్. ఆ క్రమంలో నేను సైబరాబాద్కి కొన్ని పాటలు రాశాను సార్. అంటే ప్రజలు మత్తు పదార్థాలు కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఈ రోడ్డు ప్రమాదాలు కానీ ఇలాంటి వాటి పట్ల అవగాహన లేకుండా ఉన్నారు. వాళ్ళందరినీ అవగాహన కలిగించాలంటే ఒక అక్షరం అవసరమని భావించి నేను ముందుకెళ్ళాను సార్. నేను ఆ రకంగా సైబరాబాద్ కళా బృందానికి 30 పాటలు రాశాను సార్. నేను నా వ్యక్తిగతంగా నేను హృదయఘోష కవితా సంపుటి రాశాను సార్. అది త్వరలో ప్రచురించబోతున్నాను సార్. సార్ మీరు 30 పాటలు రాశారన్నారు కదా, సో మా సాక్షి ఎడ్యుకేషన్ కోసం ఒక మంచి పాట, ఆ 30లోంచి ఒక మంచి పాట మీరే ఎంచుకొని పాడగలుగుతారా సార్? సార్ నేను ఒక రచయితగా, పాటల రచయితగా రాశాను కానీ నా గొంతు బాగాలేకపోవడం వల్ల నేను ఎప్పుడు దాన్ని నా కంట్రోల్లో పెట్టుకోలేకపోయాను సార్. ఈ జైలుకు మీరు కోచింగ్ తీసుకున్నారా లేదా సొంతంగా ఏమైనా చదివి జైలు జాబ్ కొట్టారా? సార్ నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు మా అన్న గణపురం పరమేశ్వర్ గారి టీచర్ సార్, సుదర్శన్ తమ్ముడు నువ్వు ఎక్కడ కూడా కోచింగ్ తీసుకుంటే కాలయాపనం అవుతుంది, అసలే మనకు ఆర్థిక స్థితి బాగా లేదు కనుక సొంతంగా కష్టపడు, ఎంతో కొంత సాధిస్తావు అని నాకు వాళ్ళు తెలుగు సాహిత్యం పుస్తకాలు ఇచ్చారు సార్. నాకు మా అన్న ఇచ్చిన స్ఫూర్తితో నేను పుస్తకాలు చదువుకుంటూ సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటూ ఎదిగాను సార్. నా డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీకి వెళ్ళిన తర్వాత మా గురువుగారు చెప్పినటువంటి సలహాలతో, ఇచ్చిన వాళ్ళ స్ఫూర్తితో నేనే కోచింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఇక నేను మళ్ళీ కోచింగ్ ఇవ్వడం ఏంటి అని నాకు నేను ప్రశ్నించుకొని పుస్తకాలు కొని నేను సొంతంగా చదువుకున్నాను సార్. ఆ సొంతంగా చదువుకుంటూనే మనకు 30 పేజీల పుస్తకాన్ని 3 పేజీల్లో ఆ సారాన్ని చేర్చాలంటే చాలా సూక్ష్మంగా చదవాలి కాబట్టి చాలా సూక్ష్మంగా నేను నోట్స్ తయారు చేసుకున్నాను సార్. ఆ రకంగా నేను తయారు చేసుకున్న నోట్స్ నాకు చివరికి పనిచేసింది సార్. సార్ మీరు పుస్తకాల గురించి చెప్పారు, నోట్స్ గురించి చెప్పారు. జేఎల్కు బెస్ట్ రెఫరెన్స్ బుక్స్ అంటే ఏమంటారు, నోట్స్ సొంతంగా ఎలా రాసుకోవాలి సార్? సార్ బెస్ట్ రెఫరెన్స్ పుస్తకాలంటే జానపద సాహిత్యంలో ఆర్వి సుందరం, జిఎస్ మోహన్, భాషా శాస్త్రంలో
పివిఎస్ సుబ్రహ్మణ్యం గారు, నేతి అనంతరామశాస్త్రి గారు, వీళ్ళ పుస్తకాలు అవసరం సార్. సంస్కృత సాహిత్య చరిత్ర విషయానికి వస్తే ముదిగంటి సుజాతారెడ్డి, గోపాలరెడ్డి గారి దంపతులు రాసిన పుస్తకము, ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రాసిన పుస్తకము, ఇవి చాలా ఉపయోగపడతాయి సార్. అయితే ఈ క్రమంలో సార్ నాకు నేను తయారు చేసుకున్న పుస్తకం విషయానికి వస్తే నోట్స్, ప్రశ్న అడిగే వాళ్ళ స్థాయి మనం ముందు పట్టుకోవాలి సార్. ఒక అభ్యర్థిగా నేనే చదువుకుంటుంటే ప్రశ్న అడిగే వాళ్ళు ఎలా అడుగుతారు, ప్రశ్న అడిగే వారి కోణం ఏ విధంగా ఉంటుంది అని నాకు నేను ప్రశ్నించుకుని వాళ్ళ కోణంలో నేను ప్రశ్న తయారు చేసుకున్నాను సార్. నేను కొన్న పుస్తకం 300 పేజీలు ఉంటే, ఆ కొన్నప్పుడు దాని బరువు 30 గ్రాములు అయితే, నేను రాసుకున్న తర్వాత దాని బరువు 50 గ్రాములు అయింది సార్. సార్ అంటే ప్రత్యేకంగా నోట్స్ తయారు చేసుకుంటే అది ఎక్కడ పడిపోవచ్చు, మన బద్ధకంతో ఎక్కడ పోగొట్టుకోవచ్చు. కాబట్టి నేను చదివిన పుస్తకంలోనే ప్రతి పేజీలో పైన కింద ఆ స్పేస్లో నేను క్వశ్చన్స్ తయారు చేసుకున్నాను సార్. ఆ రకంగా నా పుస్తకం బరువు పెరిగింది సార్. నా పుస్తకం బరువు పెరిగింది, నా జ్ఞానము పెరిగింది సార్. ఓకే. సో సాహిత్యం గురించి చాలా మంచిగా చెప్తున్నారు సార్. సాహిత్యంలో మీకు ఇష్టమైన రచనలు ఏమిటి సార్? సార్ ఇందాక చెప్పినట్టు చివరకు మిగిలేది సార్, మనిషి పుట్టుక నుండి అంతమయ్యేంత వరకు మనిషి ఏం తీసుకుంటాడు, ఏం సాధిస్తాడు, అసలు మనిషి ఈ ప్రయాణంలో చివరకు మిగిలేది ఏంటి అన్న ఈ కోణంలో నాకు ఆ పుస్తకం చాలా నచ్చింది సార్. తర్వాత కాలాతీత వ్యక్తులు సార్, ఈ పుస్తకం నా పైన చాలా ప్రభావం చూపాయి సార్. సార్ మరో విషయం ఏంటంటే అత్యంత ముఖ్యమైనది ఈ పిహెచ్డి అనేది ఆ సుదీర్ఘ ప్రయాణం. ఆ సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఆ పిహెచ్డిని ఎలా కొనసాగించారు, ఉద్యోగం చేసుకుంటూ ఎలా చేశారు దాని గురించి చెప్పండి సార్. సార్ ముందుగా నా పిహెచ్డి అంశం చెప్పాలంటే తెలంగాణ జాతీయోద్యమ కథా సాహిత్యం సార్. అసలు తెలంగాణలో జాతీయోద్యమం ఎక్కడుందయ్యా అని ప్రశ్నించిన వాళ్ళే ఇవాళ సుదర్శన్ చేసిన పిహెచ్డి సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని తెలంగాణలో జాతీయోద్యమ సాహిత్యం ఉన్నది అని నన్ను ప్రశ్నించిన వాళ్ళే వాళ్ళు అవురా అంటున్నారు సార్. తెలంగాణలో జాతీయోద్యమం లేదు అన్న స్థాయి నుంచి ఉంది అన్న స్థాయికి తీసుకురావడానికి కారణం మా గురువు గారు డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి సార్ గారు సార్. సార్ నాకు ఈ అంశాన్ని ఇచ్చారు. నేను పిహెచ్డి చేస్తున్న క్రమంలో తెలంగాణలో కాలికి బలపం చుట్టుకొని తెలంగాణ జిల్లాలో ఏ జిల్లాలో తెలంగాణలో జాతీయ సాహిత్యం ఉన్నదని సేకరించి వాటిని ఒక వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకొని ఒక నోట్స్ తయారు చేసుకున్నాను సార్. ఈ క్రమంలో నేను మొత్తం సేకరించిన కథలు 123 కథలు సార్. ఈ ప్రయాణం నాకు ఒక చాలా మంచి బూస్ట్ ఇచ్చింది సార్. నేను పిహెచ్డి చేస్తూ ఉంటే నా కొలీగ్స్, మా సుపీరియర్లు నన్ను నిరంతరం ప్రోత్సహించారు సార్. ఒక రకంగా చెప్పాలంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యంత క్షేత్రీయ స్థాయి అయిన కానిస్టేబుల్ జాబ్ చేసుకుంటూ ఉన్నతమైన పిహెచ్డి విద్యార్థికి చేరుకున్నానంటే దాంట్లో మా అధికారుల యొక్క ప్రోత్సాహం, వాళ్ళ సలహాలు, వాళ్ళ స్ఫూర్తి చాలా ఉన్నాయి సార్. సార్ ఈ పిహెచ్డిలో మీ అంశం గురించి కొంచెం సుదీర్ఘంగా చెప్తారు సార్. మీరు ఏ అంశం తీసుకున్నారు, దేనిపైన రీసెర్చ్ చేశారు దానిపైన? తెలంగాణ ప్రాంతంలో బ్రిటిష్ వారికి నిజాం రజాకారులు ఆధీనులుగా మారిన కాలం నుంచి రజాకార్ల శకం అంతమయ్యేంత వరకు ఈ కాలక్రమంలో 1905 వందే మాతర ఉద్యమం, 1915 మహాత్మా గాంధీ భారతదేశానికి రాక ఆ ప్రభావంతో తెలంగాణలో కవులు రచనలు రాయడం, వాళ్ళు ఉద్యమంలో మమేకం అవ్వడము, 1920-21 ఆ కాలక్రమంలో ఆంధ్ర మహాసభలు ఏర్పాటు చేయడం, ఆ మహాసభల ద్వారా ఇక్కడి ప్రజలను వాళ్ళు చైతన్యం చేయడం, మనకు తక్షణమే స్వేచ్ఛ కావాలి, రాజ్యాంగం మనం రచించుకోవాలంటే మనకు స్వరాజ్యం కావాలి అని వాళ్ళు చైతన్యం అయ్యి ప్రజల్ని చైతన్యం చేశారు సార్. 1930 ఉప్పు సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం, పోలీస్ యాక్షన్, వీటన్నిటి ఆధారంగా తెలంగాణ ప్రాంతంలో కవులు ఉద్యమంలో పాల్గొంటూనే ఈ ప్రాంత ప్రజల్ని ఎలా ఉద్యమంలో మమేకం చేయాలి, వాళ్ళని కూడా ఉద్యమంలో మమేకం చేస్తే మనకు స్వరాజ్యం తొందరగా వస్తుంది, మనం నిజాం రజాకార్ నుంచి తొందరగా స్వేచ్ఛ పొందవచ్చు అని వాళ్ళు సాహిత్యం రాశారు సార్. వాళ్ళు రచించిన సాహిత్యం ఆధారంగా, వాళ్ళు రచించిన ఉద్యమ నేపథ్యం సాహిత్యాన్ని నేను పిహెచ్డి అంశంగా ఎంచుకున్నాను సార్. అది ఈ కాలం సాహితీ విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది సార్. సార్ మరో అంశం ఏంటంటే ఈ జేఎల్ మీ ప్రిపరేషన్ వ్యూహం ఎలా సాగింది? సో ఈ జేఎల్ ప్రిపరేషన్లో మీరు ఎలాంటి అవాంతరాలు ఏమైనా ఎదుర్కొన్నారు సార్? సార్ అవాంతరాల విషయానికి వస్తే
2020 సంవత్సరంలో కరోనా వచ్చిన ఆ సమయంలో మా కుటుంబం చాలా చతికిలబడింది సార్. మా నాన్నగారికి రోడ్డు ప్రమాదం అయింది. ఆ రోడ్డు ప్రమాదంలో మా నాన్నగారు 2 నెలలు కోమాలో ఉన్నారు సార్. ఆ కోమాలో ఉన్న సందర్భంలోనే మాకు ఆర్థికంగా బాగా అవాంతరం ఎదురైంది సార్. నేను అదే సమయంలో ర్యాపిడో రైడర్‌గా పనిచేశాను. డబ్బులు సరిపోక, నాకొచ్చే జీతం సరిపోక నేను అప్పు తీశాను. నా కుటుంబ పరిస్థితి చూసిన తర్వాత నేను ఇక్కడితో ఆగిపోతే నా పేదరికం మరింత పెరుగుతుంది. మా నాన్నగారి ఆరోగ్యం మంచిగా చేసుకోవాలి. మా నాన్నగారు బాగుండాలని చెప్పేసి కష్టపడ్డాను సార్. దాంతోటి నాకు స్ఫూర్తిగా పొంది జైలుకి వచ్చాను. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే 2022 డిసెంబర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను నా యొక్క వ్యూహాన్ని మరింత వేగవంతం చేశాను సార్. అంటే సంవత్సర కాలం నోటిఫికేషన్ వచ్చే సంవత్సర కాలం ముందు నుంచి నేను ప్రిపరేషన్ ప్లాన్ చేశాను సార్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతిరోజు 4 గంటలు చదువుతూ, నాకున్న సమయాన్ని నేను ఉపయోగించుకుంటూ ఉద్యోగం చేసుకున్నాను సార్. చివరికి ఎగ్జామ్ రేపు అనంగా నేను ఒక నెల ముందు లాంగ్ లీవ్ తీసుకొని, ఆ లాంగ్ లీవ్‌లో ఈ జర్నీ అంతా, నా ఈ చదువుకున్న ప్రయాణం అంతా అక్కడ రివిజన్ చేశాను సార్. నేను సంవత్సర కాలం పాటు చదివిన చదువంతా కూడా నాకు ఈ ఒక నెలలో చాలా ఉపయోగపడింది సార్. కారణం రివిజన్ సార్. మనం ఈ చదువుకునే క్రమంలో ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా, ఎన్ని వ్యూహాలు రాసుకున్నా గూడా మనిషికి, అభ్యర్థికి రివిజన్ లాంటిది లేకపోతే చాలా కష్టమవుతుంది సార్. ఏ వ్యక్తి ఏదైనా సాధించాలంటే ప్రధానంగా 3 ఉంటాయి సార్ కారణాలు. 1 అవమానం, 2 సంకల్పం, 3 సరైన వ్యూహం సార్. నా ఈ ప్రయాణంలో నాకు ఎన్నో అవమానాలు జరిగాయి సార్. ఒక సంకల్ప శక్తిని నాకు నేను ఏర్పాటు చేసుకున్నాను. చివరిది ఊహాత్మక శక్తి సార్. లేక వ్యూహం. నాకు నేను రాసుకున్న ఈ నోట్స్ నాకు చాలా ఉపయోగపడింది సార్. ఎడ్యుకేషన్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, పిహెచ్డి విషయంలో కానీ ప్రతిదీ మీరు నిరంతరం ఒక పోరాడుతూనే ఉంటారు సార్. సో మీ ఫ్రీ స్పేస్లో మీ హాబీస్ ఎలా ఉంటుంది సార్? మీ మీ మనసుకు ఉల్లాసం ఇచ్చే విధంగా మీరు ఎలాంటి టయాన్ని కేటాయించుకుంటారు మీ హాబీస్? సార్ నేను 7 ఏళ్ళు కానిస్టేబుల్ జాబ్ నిర్వహిస్తున్న క్రమంలో మీరు అన్నట్టుగా కానిస్టేబుల్ జాబ్ చేస్తూనే మళ్ళీ పీహెచ్డీ వైపు వెళ్ళడము. పీహెచ్డీ అయిపోయాక నేను ఉన్నత ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో పీహెచ్డీ అర్హతతో ఢిల్లీలో విశ్వవిద్యాలయానికి, చెన్నైలో ఉన్న విశ్వవిద్యాలయానికి, ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సిటీకి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నేను వెళ్ళాను సార్. అక్కడ ఇంటర్వ్యూని ఫేస్ చేశాను. నాకున్న శక్తి మేరకు, నాకున్న తెలివి మేరకు చాలా సక్సెస్‌ఫుల్‌గా నేను ఇంటర్వ్యూ నిర్వహించాను సార్. కానీ కొన్ని కారణాల వల్ల నాకు ఉద్యోగం రాలేకపోయింది. నేను ఈ 7 ఏళ్ళు కానిస్టేబుల్ చేసిన ఈ ప్రయాణంలో నాకు ఎక్కడ ఏ చిన్న సమయం దొరికినా నేను పుస్తకం పట్టుకునేవాడిని సార్. నా ఫ్రెండ్స్ ప్రతిక్షణం అంటుండేవాళ్ళు సార్, "ఈ సుదర్శన్ ఎందుకు ఇంకా ఉద్యోగం వచ్చింది కదా! చాలు గదా! జీవితానికి ఇంకేం సాధిస్తామని" ప్రతిక్షణం అనేవాళ్ళు సార్. మహేష్, వెంకటేష్, హరి ఏమున్నా గూడా మనిషి అనుకుంటే ఏదైనా సాధించొచ్చు. నాకిది చాలనుకుంటే ఇక్కడికే ఉండిపోతాం. ఉన్న చోట ఉంటే ఉన్న జ్ఞానం ఊడినట్టుగా, కాలు కదిపి ముందుకెళ్తే ఎంతో జ్ఞానం నేర్చుకున్నట్టుగా ముందుకెళ్ళాలి అని చెప్పాను సార్. ఆ రకంగా నాకు ఎక్కడ చిన్న సమయం దొరికినా నేను పుస్తకం పట్టుకునేవాడిని. ఎంతో కొంత చదువుకునేవాడిని. లేదంటే యూట్యూబ్‌లలో ఈ సిరివెన్నెల గారు లాంటివి, మన యాక్టర్ ప్రదీప్ గారు లాంటివి కొన్ని ఇంటర్వ్యూస్ చూసి నేను మోటివేట్ అయ్యాను సార్. సార్ ఇప్పుడు తెలంగాణలో నోటిఫికేషన్ల పరంపర సాగుతుంది. ఎంతోమంది విద్యార్థులకు పోటీ పడి ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అభ్యర్థులకు మీరు జాబ్ కొట్టాలంటే ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారు సార్ మీరు? సార్ సలహా విషయానికి వస్తే, మనం ఏదైనా లక్ష్యం ఏర్పాటు చేసుకుంటే ఆ లక్ష్యం సాధించేంత వరకు మనం ఎక్కడ విశ్రమించకూడదు సార్. ఒక్కసారి నేను అనుకున్నానా ఇది సాధించి తీరాల్సిందే, ఎన్ని కష్టాలు అడ్డొచ్చినా, ఎన్ని అవరోధాలు అడ్డం వచ్చినా నేను తప్పకుండా సాధిస్తా అని ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఎక్కడ మనం ప్రిపరేషన్ ఆపకూడదు సార్. ఆరోగ్యం బాగాలేదనో, ఒక మధ్యలో ఫంక్షన్ వచ్చిందనో, బంధువులు పిలిచారనో, ఒక విహారయాత్రకు వెళ్ళాననో, ఒక 2, 3 రోజులు మీరు గ్యాప్ ఇచ్చినా కూడా అది చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది సార్. అందుకని మీ లక్ష్యం ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి లక్ష్యాన్ని చేరుకునేంత వరకు మీరెక్కడ విరామం చెందకూడదు సార్. నిరంతరం మీరు ప్రతిక్షణం చదువుతూ ఉంటేనే లక్ష్యాన్ని చేరుకుంటారు. అతి ప్రధానమైనది మీరు రాసుకునే ప్రణాళిక. ఎంత పెద్ద సిలబస్ ఉన్నా, ఎంత వాస్ట్ సిలబస్ ఉన్నా కూడా మీరు దానికి అనుగుణంగా మీరు పుస్తకాలు సేకరించుకొని చాలా పకడ్బందీ ప్రణాళికతో చదువుకుంటూ ముందుకెళ్తే ఏదైనా సాధించవచ్చు సార్. సార్ ఈ మధ్యకాలంలో ఒక స్టూడెంట్ బాగా చదువుతాడు, అన్నీ ఓకే, కానీ వాడు ఒత్తిడికి గురేసి ఏంటంటే ఆ సరైన లక్ష్యాన్ని చేరుకోలేడు. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ హాల్లో పేపర్ రాగానే క్వశ్చన్ చూసిన తర్వాత ఒత్తిడి కూడా ఫీల్ అయిపోతాడు. ఆ ఒత్తిడిని కూడా మర్చిపోతారు. సో ఆ ఒత్తిడిని అధిగమించి కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాయడం ఎలా? సార్ ఒత్తిడి అధిగమించాలంటే ముందుగా సరైన ప్లాన్ వేసుకోవాలి సార్.
సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల, సరిగ్గా చదవకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతాం సార్. పరీక్ష హాలులో మనం ప్రశ్నను చూడగానే ఆగరబారబై ఒత్తిడికి గురవుతున్నామంటే మన ప్రిపరేషన్‌లో ఎక్కడో లోపం ఉన్నది ముందు అనుకోవాలి సార్. మీరు ఒత్తిడికి గురైనప్పుడు మంచి సాంగ్స్ వినండి. లేదా నచ్చిన కవిత్వం చదవండి. లేదా మీకు నచ్చిన ఫ్రెండ్స్‌తో మంచిగా మాట్లాడుకోండి. మీరు ఒక నెగెటివ్ వైబ్రేషన్‌లో ఉంటే, మీరు నెగెటివ్ వెదర్‌లో ఉంటే, మీకెప్పుడు నెగెటివ్ వాతావరణం ఉంటే, మీ ఆలోచనలు అలాగే ఉంటాయి. సాధ్యమైతే మీరు ఒక మంచి 5 మంది మిత్రుల్ని ఎంచుకోండి. 5 మంది మిత్రులే మీ జీవితాన్ని మారుస్తారు సార్. నేను ఈ వాక్యాన్ని చాలా బలంగా నమ్ముతాను. మీ చుట్టూ ఉన్న 5 మంది మిత్రులు చెడ్డవాళ్ళైతే మీరు చెడ్డవాళ్ళవుతారు. అంటే సహజంగా మనిషికి అనుకరణ శక్తి ఎక్కువ ఉంటుంది గనుక అనుకరిస్తాడు. కాబట్టి 5 మంది మిత్రుల్ని ఆలస్యమైనా పర్వాలేదు 5 మంది మిత్రుల్ని మంచిగా ఎంచుకోండి. వాళ్ళే మీ జీవితానికి ఒక దారి వేస్తారు. వాళ్ళ ఆలోచన మీ పైన ప్రభావం చూపిస్తుంది. ఆ రకంగా మీరు ముందుకు సాగుతారు. సార్, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎన్నో కష్టాలు ఎదుర్కొని పీజీ, పీహెచ్డీ, కానిస్టేబుల్, జేఎల్ తర్వాత తుదుపరి లక్ష్యం ఏంటి సార్ మీది? సార్ నేను ప్రొఫెసర్ అవ్వాలి సార్. ప్రొఫెసర్ అయినా గూడా నా అంతిమ లక్ష్యం సమాజానికి సేవ చేయడం సార్. నాలాగా నిరుపేద వాళ్ళు ఇప్పటికీ సమాజంలో ఎందరో మంది ఉన్నారు సార్. నాకు మా పెద్దన్నయ్య నరసింహులన్న చెప్పిన మాట ప్రకారం, సుదర్శన్ ఎప్పుడు ధర్మంతో నిలబడు, సత్యం మాట్లాడు. ఈ సత్యం, ధర్మం నీకు 2 అలంకారాలుగా మారినప్పుడు నువ్వు సమాజానికి సేవ చేసే ఆలోచన నీకు మారుతుంది. సేవ చేయకపోతే వృధా. నాకు ఈ ప్రపంచం, నా కన్న తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు. నాకు ఈ సమాజం ఇంత ఇచ్చింది. తిరిగి నేను ఈ సమాజానికి ఏమి ఇవ్వకపోతే సుదర్శన్ జీవితానికి సార్థకత ఏముంటుంది సార్? కనుక నాకున్న పరిమిత ఈ వాతావరణంలో నేను ఖచ్చితంగా ఎందరో కొంతమందికి నేను సలహా ఇస్తాను, సేవ చేస్తాను అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సాక్షి ఎడ్యుకేషన్.com.